సంఖ్యాకాండ గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనములో రాయబడినటువంటి ఆ మాటను మనం చూస్తే 19 అధ్యాయం 15 అన్యాయపు తీర్పు తీర్చకుడి. అన్యాయమైనటువంటి సాక్ష్యములు పలకబాకండి, అబద్ధములు పలకబాకండి. అన్యాయపు తీర్పు తీర్చకుడి. బీదవాడు పక్షపాతము చేయకూడదు. గొప్పవాడిని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీకు ఇష్టలైనటువంటి వారను, ఒకవేళ వారు ధనవంతులను లేదా మాటకారులను, అధికారులని నీవు వారి పక్షాన ఉండకూడదు. నీతి న్యాయమును బట్టి నీవు తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీతి న్యాయములకు కర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ నీవు తీర్పు తీర్చగలిగితే ఆ రీతిగానే తీర్పు తీర్చు. న్యాయమును బట్టి ఖచ్చితంగా తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉండాలి. ఒకరి వైపు మొగ్గేటువంటి వాడుగాను, ఒకరికి న్యాయం